Hello, my family. So, this is Higher Soul, your Higher Soul YouTube channel. Welcome to my channel. సో టాపిక్ వచ్చేసి శివరాత్రికి మీకు శివయ్య బ్లెస్సింగ్స్ ఏంటి అనేసి మన వ్యూవర్స్ అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసము. దిస్ ఇస్ బ్లాక్ నెయిల్ పాలిష్ వచ్చేసి పైల్ 1 అండ్ దిస్ సిమెంట్ కలర్ నెయిల్ పాలిష్ వచ్చేసి పైల్ 2. యూ కెన్ చూస్ అకార్డింగ్ టు కలర్, అకార్డింగ్ టు యువర్ ఇంట్యూషన్. ప్లీజ్ యూస్ ఫస్ట్ 2 to 3 seconds మీ ఇంట్యూషన్ యాక్టివేట్ అవుతుంది. మీకు ఏ కలర్ అయితే డ్రాన్ చేసి ఉంటారో ఆ కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. శివయ్య బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం ఈరోజు. ఓకేనా? అది ఓన్లీ తెలుగు వాళ్ళకు. ఐ నో సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్, ఇట్ ఈస్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. ఓకే, లెట్స్ సి. పైల్ 1, జస్ట్ స్మాల్ రీడింగ్ అనమాట. బ్లెస్సింగ్స్ ఓన్లీ. ఓకే, శివ బ్లెస్సింగ్స్. లెట్స్ సి. పైల్ 1 అండ్ పైల్ 2కి శివ బ్లెస్సింగ్స్ చూద్దాం. 15th ఉంది కదా, 15th February శివయ్య బ్లెస్సింగ్స్ చూద్దాం. ఓకే, లెట్స్ సీ శివయ్య బ్లెస్సింగ్స్. చాలా కార్డ్స్ అయితే వస్తున్నాయి పైల్ 2 వాళ్ళకి. సో లెట్స్ సీ. సో చూస్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మనం పైల్ 1 రీడింగ్ చూద్దాం. పైల్ 2 కాసేపు మనం పక్కన పెట్టేస్తాం. సో పైల్ 1 రీడింగ్, ఎవరైతే పైల్ 1 చూస్ చేసుకున్నారో సో పైల్ 1 చూస్ చేసుకున్న వాళ్ళకు శివయ్య వచ్చేసి ఇలా చెప్తున్నాడు. అంటే శివయ్య బ్లెస్సింగ్స్ ఏంటి అంటే, మీకు స్ట్రెంగ్త్ అనేది ఉంది. సో మీరు ఏదైనా వర్క్లో అయినా సో శివయ్య బ్లెస్సింగ్స్ అనేవి మీకు వస్తున్నాయి. శివయ్య ఏం చెప్తున్నాడంటే, సో మీరు ఏ విషయం పైన అయితే మీకు కొంతమందికి అయితే ఏదైనా ఈ రిలేషన్షిప్లో ఇష్యూ ఉంటే అది రిజాల్వ్ అవుతుంది. మీ స్ట్రెంగ్త్ అనేది మీకు ఉంది. సో మీరు రిజాల్వ్ చేసుకోగలరు, రిజాల్వ్ అవుతుంది ఫైనల్లీ. డోంట్ వరీ. అండ్ సమ్ ఆఫ్ పీపుల్ సో మీకు హెల్ప్ అనేది కూడా వస్తుంది. సో మీరు ఏం డిలే అవ్వాల్సిన అవసరం అయితే లేదు, మీరేం బాధపడాల్సిన అవసరం అయితే లేదు. మీరు చూస్తున్నారు కదా. సో మన ఎవరైతే పైల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి శివయ్య చెప్తున్నాడు ఏంటి అంటే, ఆఫ్టర్ శివరాత్రి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు శివాలయం అయితే విజిట్ చేయాలి. విజిట్ చేసి మీరు ఏదైనా కోరుకుంటే లైక్ ఈ ఈ 3 విషయాలు కావచ్చు. అండ్ మోస్ట్లీ మీరు ఇబ్బంది పడుతున్నారనమాట. దేంట్లో ఇబ్బంది పడుతున్నారంటే, మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా, మీరు ఫ్యామిలీలో ఇష్యూస్ పడుతుంటే, మీరు ఫ్యామిలీలో మీకు మంచి యూనో రెస్పెక్ట్ ఇలాంటివి లేకపోతే మీరు శివయ్యని వేడుకోండి. అండ్ మీ ఇష్యూస్లో కూడా, మీ రిలేషన్షిప్లో కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని వేడుకోండి. డెఫినెట్లీ ఫుల్ఫిల్ అయ్యి మీకు మంచిగా జరుగుతుంది. అండ్ స్ట్రెంత్ కార్డు ఇది కూడా మీకు ఇవ్వమని కోరుకోండి, మీకు ఒకవేళ కరేజ్ లేకపోతే. ఓకేనా? దీస్ బ్లెస్సింగ్స్ అనేటివి మీకు వస్తుంది. సో అండ్ ఆల్సో మీకు శివయ్య చెప్తున్నాడు ఏంటంటే, మీకు వన్స్ శివరాత్రి అయిపోయిన తర్వాత మీకు శివయ్య గైడెన్స్ అనేది శివయ్యనే మీకు స్ట్రెంత్ ఇస్తాడు. మీరు ఏ వర్క్ చేయాలనుకున్నా శివయ్య మీ వెంటుండి మీకు హెల్ప్ చేస్తాడనమాట. ఈ విషయాలు అన్నింటిలోన మీరు దేంట్లోనో బాధపడాల్సిన అవసరం లేదు. సో బీ హ్యాపీ, బీ పాజిటివ్. దిస్ ఇస్ పైల్ 1. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై. Next pile we will see, and we will see in another video. Thank you so much. Bye bye. Pile 1. సో pile 2, ఎవరైతే ఈ సిమెంట్ కలర్ చూస్ చేసుకున్న సిమెంట్ కలర్ నెయిల్ పాలిష్ చూస్ చేసుకున్నారో మీ కార్డ్స్ చూద్దాం ఇప్పుడు. మీకు శివయ్య ఏ బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నాడో ఈ శివరాత్రికి, మీరు వన్స్ శివాలయం విజిట్ చేసిన తర్వాత మీకు ఈ బ్లెస్సింగ్స్ అయితే రాబోతున్నాయి. So let's see what Shivaya blessings
are coming in your way. 2 seconds, guys. Okay. సో శివ బ్లెస్సింగ్స్ వచ్చేసి, సో మీరు ఆఫ్టర్ శివరాత్రి అయిపోయిన తర్వాత, అంటే మీరు శివ దగ్గరికి వెళ్ళి వేడుకోవాల్సిన విషయము, అండ్ మీరు దీంట్లో ల్యాగ్ అయి ఉన్నారనమాట. ఈ విషయాల్లో ల్యాగ్ అయి ఉన్నారు. ఆ బ్లెస్సింగ్స్ అనేవి మీకు వస్తే వన్స్ మీరు విజిట్ అవ్వాలి. డెఫినెట్గా మీరు విజిట్ అయ్యి ఏదో మీకు కావాల్సిన విషయాన్ని కోరుకొని శివయ్యని చూసి బాగా కోరుకోండి. సో ఓకేనా. సో సో మీరు ఏదైతే మౌనము ఇలాంటి విషయాలు ఉన్నాయో మీ లైఫ్లో, కొన్ని విషయాలు క్లారిటీ కోసం చూస్తున్నారు, కొన్ని విషయాలని మీరు జడ్జ్ చేయలేక మీరు, అంటే మీకు ఒక అభిప్రాయం అయితే రావట్లేదు వాటిపైన. సో నిజం అర్థం చేసుకొని మీరు ముందుకు వెళ్తారు ఖచ్చితంగా ఆఫ్టర్ శివరాత్రి తర్వాత. బట్ శివాలయంకి అయితే వెళ్ళండి, ఆ టాపిక్ పైన మీరు కోరుకోండి, నాకు నిజం ఏంటి అని అడగండి, ఖచ్చితంగా శివయ్య మీకు హెల్ప్ చేస్తాడు. అండ్ మీరు మిమ్మల్ని ఎంతమంది వదిలేసినా కూడా మీరు మాత్రం కరెక్ట్ వేలోనే వెళ్తారు. ఫైనల్గా శివయ్య మీకు ఆ బ్లెస్సింగ్ ఇస్తారు, మీరు రాంగ్ వేలో అయితే వెళ్ళరు. ఓకేనా. సో కమింగ్ టు ది క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీకు ఏంటంటే మీ మీద డివైన్ అనేది ఖచ్చితంగా కేర్ చేస్తుంది, ఒక లేడీ ఎనర్జీ. సో మీరు శివయ్య కాబట్టి శివాలో ఇద్దరు ఉంటారు, శివుడు పార్వతి ఇద్దరు ఉంటారు. వాళ్ళు మీకు ఖచ్చితంగా కేర్ చేసి మీకు మంచి రూట్, మంచి పాత్రలో వెళ్ళనిస్తారనమాట. అండ్ ఆల్సో మీకు మంచి లైఫ్ కూడా ఉంటుంది, సెక్యూర్ లైఫ్ ఉంటుంది. బట్ స్లోగా ఉన్నా కూడా సెక్యూర్ లైఫ్ ఉంటుంది. మీ ఫ్యామిలీ ఫినాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, మీరు ఏ వర్క్ అయినా చేస్తుండొచ్చు, దాంట్లో మీకు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. శివాయ బ్లెస్సింగ్స్ శివాయ చెప్తున్నాడు అలా అనేసి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ లైఫ్లో మీరు ఎవరైనా టాక్సిక్ సిచ్యుయేషన్స్ కానీ, పెయిన్ నుంచి కానీ, ఇలాంటి సిచ్యుయేషన్స్ని మీకు శివయ్య ఆఫ్టర్ శివరాత్రి తర్వాత దూరం చేస్తాడు. సో ఫోర్స్డ్గా అయితే కాదు, గ్రాడ్యువల్గా హార్ట్ అనేది స్ట్రాంగ్ అయ్యి మీరు ఆ సిచ్యుయేషన్స్ నుంచి బయటపడతారనమాట. కొంతమంది పీస్ కోసం ఉంటారు, కొంతమంది సిచ్యుయేషన్ నుంచి బయట రావాలని చూస్తారనమాట. సో పీస్ ఇలాంటివన్నీ, అంటే టాక్సిక్ రిలేషన్షిప్స్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయి మీరు మంచి పీస్ లైఫ్లోకి అయితే ఎంటర్ అవుతారు. ఓకేనా. సో మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. మీ సోల్ మీరైతే థింక్ చేస్తున్నారో, మీరు ఏదైతే పాత్రలో నడుస్తున్నారో దాన్ని కొంచెం పర్టికులర్గా కరెక్ట్ పాత్రలో ఒక ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు ఒక్కసారి కాకపోతే 2 to 3 టైమ్స్ మీరు ఆలోచించి దేవుడి బ్లెస్సింగ్స్తో తీసుకోండి. పర్టికులర్లీ రిలేషన్షిప్స్ విషయంలో అయితే. అండ్ ఇంకొకటి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, టాక్సిక్ పీపుల్ని మీరు రిమూవ్ చేయలేకపోతే, మీ అంతటా మీరు రిమూవ్ చేయలేకపోతే మీరు డివైన్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీరు డైలీ, అంటే ఇక్కడ నాకు కనిపించింది ఏంటంటే, శివయ్య చెప్తున్నాడు మీరు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా శివయ్య దగ్గరికి వెళ్ళి మీ అడిగారంటే, మీ ప్రాబ్లం చెప్పుకున్నారంటే, జస్ట్ ఒక 5 days కంటిన్యూస్గా ఆర్ 5 weeks కంటిన్యూస్గా సేమ్ విష్ పైన వెళ్ళండి. మీరు దేనిపైన అయితే బాధపడుతున్నారో ఆ విష్ పైన అయితే వెళ్ళి మీరు అడగండి, కోరుకోండి. సో వెంటనే అంటే వితిన్ 1 month or 2 months, హార్డ్లీ 6 months, అది ఒకవేళ పెద్ద ఇష్యూ అయితే హార్డ్లీ 6 monthsలో మీ ఇష్యూ అయితే కవర్ అయిపోతుంది. సో డోంట్ వరీ. థ్యాంక్ యూ సో మచ్. బై. ఇఫ్ పైల్ 1 పైల్ 2 ఏదైతే మీకు రెజనేట్ అవుతుందో, ఏదైతే మీకు జరిగి ఉంటుందో అది మీరు నాకు కమెంట్ చేయండి ఆఫ్టర్ జరిగిన తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. బై. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.